T20 ఐపీఎల్‌లో 180 ప్లస్ కొట్టినా, 200 దాటినా గూడా అదొక బెస్ట్ స్కోర్ అని జెప్పి అనుకుంటూ ఉండేవారు. 180 కొట్టిందంటే మంచి నెక్ టు నెక్ మ్యాచ్ ఉంటుంది. 200 వచ్చిందంటే మాత్రం 200 క్రాస్ అయిందంటే మాత్రం వారు మాక్సిమం వన్ సైడ్ అయిపోతుంది అనుకున్న రోజుల దగ్గర నుంచి ఇప్పుడు 200 గూడా జూజూబీ అనే స్టేజ్ వచ్చేసింది. మొత్తానికైతే ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది అనుకున్నాం. కానీ ఫస్ట్ హాఫ్ అలా అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం అనుకున్నంత కిక్ అయితే రాలేదు. మరి అక్కడ మిస్టేక్స్ ఎక్కడ జరిగింది? మన బౌలింగ్‌లో మిస్టేక్ జరిగిందా? ఫీల్డింగ్‌లో మిస్టేక్ జరిగిందా? లేకపోతే మన బ్యాటింగ్ ఎలా ఉంది? అండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌షిప్ మన వన్ అండ్ ఓన్లీ ఆర్‌సీబీ వాళ్ళు ఎలా చేశారు? ఎలా బాగా ఆడారు? అండ్ వాళ్ళ దగ్గర ఉన్న బెనిఫిట్స్ ఏంటి? రానున్న రోజుల్లో ఆర్‌సీబీ డేంజరస్ అవ్వబోతుందా లేదా? అండ్ నెక్స్ట్ జరగబోయే ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ కేకేఆర్‌కి సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటన్నిటి గురించి క్లియర్‌గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉండబోతుంది. నమస్తే, వెల్కమ్. మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. ఐపీఎల్ 2026 20 మ్యాచ్ ఆర్‌సీబీ అద్భుత విజయం. 200 పరుగుల లక్ష్యాన్ని చిత్తు చేసిన బెంగళూరు బ్యాటర్లు. ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ వైఫల్యం పైన ఒక క్లియర్ విశ్లేషణ చేయడానికి ప్రయత్నిద్దాం. 201 రన్స్, ఇది ఒకప్పుడు 200 ఒకవేళ ఐపీఎల్ వచ్చిందంటే అదొక పెద్ద స్కోర్ అనుకుంటూ ఉండేవాళ్ళు. 9 వికెట్స్కి 20 ఓవర్లలో మన వాళ్ళు మొత్తానికి అయితే 201 రన్స్ చేశారు. ఇక్కడ మెచ్చుకోవాలి మన బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు బాగా ప్రయత్నించారు. అభిషేక్ శర్మ వరల్డ్ కప్ లాగానే ఇక్కడ కూడా అలానే తన పరంపర ఏదైతే ఉందో అది కొనసాగించాడు. వెంటనే అవుట్ అయిపోయాడు. సరే, ఇట్స్ ఓకే. బట్ యట్ ఇషాన్ కిషన్ రూపంలో మనకి మంచి స్కోర్ అయితే వచ్చింది. 201 రన్స్ అయితే చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ స్కోర్. చిన్నస్వామి స్టేడియం మీద చేస్తారు, ఓకే. ఇంకొక 30-40 రన్స్ చేసే అంత అవకాశం ఉండేది. కాకపోతే అనుకోకుండా కొన్ని వికెట్లు కోల్పోవడం వల్ల జరిగింది. బట్ యట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఏంటో ఈసారి చూపించారు. నిజం చెప్పాలంటే ఇంతకాలం ఐపీఎల్లో మనమే వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించాం అనమాట. వాళ్ళు 11 మ్యాచెస్ గెలిచి మనం 13 మ్యాచెస్ గెలిచాము. కానీ ఇప్పుడు అది కాస్త 13 and 12 అయిపోయింది. సో మొత్తానికి అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 202 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ జస్ట్ 4 వికెట్స్. అది కూడా 94 బాల్స్లోనే వీళ్ళు చేశారు. ఇది ఒక చక్కటి ఇన్నింగ్స్ అనుకోవచ్చు. అంటే ఒక పక్క మన బౌలర్స్ ఎంత తేలిపోయారు అనేది అర్థమవుతూనే ఉంది. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న సీనియర్స్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూపించారు. మంచి ఫామ్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. మొత్తానికైతే ఛాంపియన్స్ మేమే, డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటే ఎలా ఆడతామో మేము చూపిస్తాం అన్నట్టుగానే చూపించారు. 15.4 ఓవర్స్లోనే చేజ్ చేశారు. 200 రన్స్ 15 ఓవర్స్లోనే చేజ్ చేశారంటే ఈ లెక్కన వీళ్ళు ఒకవేళ ఇదే స్పీడ్తోని ఆర్‌సీబీ కనుక మొదటి నుంచే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే 260 ఈజీగా క్రాస్ అయిపోయి ఉండేదని చెప్పేసి చాలామంది అనలిస్ట్ అంటూ ఉన్నారు. సో ఇక్కడ మనం ముఖ్యంగా ఇక్కడ ఒక పాజిటివ్ థింగ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మన వన్ అండ్ ఓన్లీ కెప్టెన్ ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఒక పక్క 23 రన్లకే 2 వికెట్లు పడిపోయింది. 18 రన్ల దగ్గర ఒక వికెట్ వెళ్ళిపోయింది అభిషేక్ శర్మ. అండ్ దాని తర్వాత ట్రావిస్ హెడ్ కూడా అవుట్ అయ్యాడు. 2 వికెట్లు వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రెషర్ తన మీద ఉంది. అయినప్పటికి కూడా చాలా చక్కగా ఆడాడు. ఒక రకంగా చెప్పాలంటే స్కోర్ని పరుగులు పెట్టించడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇషాన్ కిషన్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఒత్తిడిలో చాలా అద్భుతమైన ప్రశాంతమైన ఇన్నింగ్స్ కూడా ఆడాడనమాట. అండ్ అట్ ది సేమ్ టైం ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు ఓవర్ అగ్రెసివ్ ఆడడానికి ప్రయత్నించి విఫలమైన వేళ కెప్టెన్గా మాత్రం తను సక్సెస్ అయ్యాడు. ఇక్కడ చివర్లో అనికేత్ వర్మ మెరుపులతో 200 స్కోర్ దాటింది. అనికేత్ వర్మ గురించి కూడా మాట్లాడుకోవాలి. అనికేత్ వర్మ అండ్ ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరు కూడా 200+ స్ట్రైక్ రేట్తో ఆడారు. చిన్నస్వామి స్టేడియంని ఆ ఫ్లాట్ పిచ్ని ప్రాపర్గా యూజ్ చేసుకుందంటే వీళ్ళిద్దరే అని చెప్పి అనుకోవాలన్నమాట. ఫీల్ సాల్ట్ వికెట్ తర్వాత ఇన్నింగ్స్ను నిలబెట్టిన తీరు మాత్రం చాలా అమోఘం అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఒకసారి ఇక్కడ నెక్స్ట్ మన ఆర్‌సీబీ గురించి మాట్లాడుకుంటే దేవదాస్ పడిక్కల్ గురించి మాట్లాడుకోవాలి. 26 balls 61 రన్స్. ఇతను ఇంకా 200 మన వాళ్ళు 200 స్ట్రైక్ రేట్తో అయితే 200+ స్ట్రైక్ రేట్తోని పడిక్కల్ ఆడారని చెప్పి అనుకోవచ్చు. 21 balls హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అండ్ దాని తర్వాత టెక్నిక్కి అగ్రెసివ్నెస్ని జోడించి పవర్ ప్లేలో మ్యాచ్ని ఒక లెవెల్లో మార్పులు తిప్పాడని చెప్పి అనుకోవచ్చు. పడిక్కల్ నిజంగా విరాట్ కోహ్లీని కాస్త స్లోగా ఆడేలా చేశాడు. ఎందుకంటే పడిక్కల్ ఉన్న ఫామ్ని చూసి నిజం చెప్పాలంటే వైట్ బాల్ రెడ్ బాల్ ఏది అని తేడా లేకుండా మనవాడు చితక్ కొట్టేశాడు రీసెంట్ జరిగిన దేశవాళీ క్రికెట్లో కూడా. సో సెంచరీ కానివ్వండి, హాఫ్ సెంచరీ కానివ్వండి, ఏదైనా కూడా విపరీతం కొడుతున్నాడు. కాబట్టి ఆల్రెడీ తన ఇన్నింగ్స్ని చూసిన విరాట్ కోహ్లీ పడిక్కల్ ఈసారి బాగా ఆడతాడు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వచ్చాడు. సో అనుకున్నట్టుగానే పడిక్కల్ చాలా చక్కగా ఆడాడు. విరాట్ కోహ్లీ స్టార్టింగ్లో కొంచెం దూకుడుగా ఆడినా కూడా తర్వాత కొంచెం సింగిల్స్ అవి ఇవి తీస్తూ పడిక్కల్ ఎక్కువ అవకాశం ఇచ్చాడు. పడిక్కల్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ అగ్రెసివ్గా ఆడాడు అనమాట. అందుకే వింటేజ్ విరాట్ కోహ్లీని మనం ఇవాళ చూడడం జరిగిందనమాట. 290 days తర్వాత మళ్ళీ T20 ఆడాడు మన వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్ అక్కడ ఫైనల్ ఏది మన చిన్నస్వామి స్టేడియం. ఆ తర్వాత సంవత్సరం పైగా అక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఎటువంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగలేదు. సో పిచ్ అనేది కొంచెం
అనుకున్నంతగా సహకరించలేదు బౌలర్స్కి, అది మాత్రం వాస్తవం. బట్ దాన్ని మాత్రం కరెక్ట్ యూటిలైజ్ చేసుకున్నాడు మన వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ. లక్ష్య ఛేదన అనగానే కోహ్లీ డిఎన్ఏ యాక్టివేట్ అయిపోతుంది, అదేంటో ఆయన డిఎన్ఏలోనే ఉంటుందన్నమాట. సో ఒక అగ్రెసివ్నెస్ని, ఒక మంచి అవేర్నెస్ని ప్రాపర్గా చూపించారు వీళ్ళిద్దరు కూడా. పడిక్కల్ ఫామ్ చేసి కోహ్లీ అతనికి ఎక్కువ స్ట్రైక్ ఇచ్చి తన అద్భుతమైన గేమ్ను అవేర్నెస్ని చూపించాడు అని చెప్పి చాలామంది ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే టీం గెలవాలి అనుకునే ఒక రేంజ్లో వీళ్ళు కరెక్ట్గా ఆడారు, యాజ్ అ టీమ్గా ఆడారు. ఇప్పుడు ఇక్కడ బౌలింగ్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఆర్సీబీ బౌలింగ్ అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా ఇక్కడ గ్రాఫిక్స్లో చూడొచ్చు, ఇక్కడ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇది ఆర్సీబీకి సంబంధించింది. ఖచ్చితమైన లెంత్ అండ్ పిచ్ నుంచి ఎక్స్ట్రా బౌన్స్ రాబట్టడం, బ్యాటర్లకు ఎలాంటి రూమ్ ఇవ్వకుండా కట్టడి చేయడం, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లను ఇబ్బంది పెట్టిన తీరు మాత్రం అద్భుతం. జాకబ్ ఎవరైతే ఉన్నాడో అతను మాత్రం చాలా చక్కగా ఆడాడు, చాలా మంచి బౌలింగ్ వేశాడనమాట. ఎందుకంటే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే షార్ట్ అండ్ గుడ్ లైన్ మధ్యలో ఏవైతే బాల్స్ వేస్తాడో ఆ బాల్స్లోనే మన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇద్దరు అవుట్ అయ్యారు, మన ట్రావిస్ హెడ్ అట్ ది సేమ్ టైం అభిషేక్ శర్మ. మన ఎస్ఆర్హెచ్లోనే 7 ఉన్నారు బ్యాట్స్మెన్, ఎవరైతే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారు, అంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తీసుకున్నా లేకపోతే మీరు మిడిల్ ఆర్డర్స్ అండ్ టైల్ ఎండర్స్ వీళ్ళందరిలో తీసుకుంటే మాత్రం. అండ్ మొత్తానికి అయితే బాల్ అనేది చాలా లైన్ అండ్ లెంత్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు, బౌన్స్ని ప్రాపర్గా రాబట్టారు. అందుకోసమే ఎప్పుడైతే వీళ్ళు షార్ట్ గుడ్ లెంత్ బాల్స్ ఎప్పుడైతే వేశారో ఆబ్వియస్లీ బ్యాట్స్మెన్ అనేది కొంచెం బ్యాక్ ఫుట్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. అదే టైంలో కొంచెం హార్డ్ హీటింగ్ చేయాలనుకునే టైంలో పుల్ షాట్స్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది, కాబట్టి అదే టైంలో ఎక్కువ శాతం క్యాచెస్ అవుట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో అలానే అభిషేక్ శర్మని కూడా బౌల్తా కొట్టించాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసేసరికి ఇక్కడ మాత్రం వీళ్ళది డిసిప్లిన్ లోపించింది. బాల్స్ అనేది అడ్డదిడ్డంగా పడిపోయాయి ఒక రకంగా చెప్పాలంటే. లైన్ అండ్ లెంత్ మొత్తం మిస్ అయిందనమాట, అక్కడ ఎక్కడ కూడా కంట్రోల్ లేదు. కోహ్లీ పడిక్కల్కు సులభమైన స్కోరింగ్ చేసే అవకాశాలు ఇవ్వడానికి కారణం కూడా ఇదే అనమాట. జయదేవ్ ఉన్నత్కర్ స్లోవర్ బంతులకు పిచ్ నుంచి సహకారం కూడా అంతగా లభించలేదు. స్లోవర్ బాల్స్కి యూజువల్లీ ఇక్కడ అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, బట్ పిచ్ నుంచి అంతగా ఇక్కడ వాళ్ళకి ఒక ప్రాపర్ సపోర్ట్ అనేది దొరకలేదు. సో ఇక్కడ బౌలింగ్ లోపాల్లో ఇంకొకటి మనకి కీ థింగ్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ ఇంకా బ్రైడన్ కార్స్ లేకపోవడం అనమాట. వీళ్ళిద్దరు కూడా గాయాల బారిన పడ్డారు, వీళ్ళిద్దరు లేరు. ఒక సీనియర్ మోస్ట్ బౌలింగ్ అటాక్ అనేది మనకి ఇక్కడ మిస్ అయింది అనమాట. ప్యాట్ కమిన్స్ ఉండుంటే మ్యాచ్ ఇంకొక తీరుగా ఉండేదేమో అనిపించింది, ఎందుకంటే ఆయన ఉండుంటే మాత్రం ఇంకొంచెం నెక్ టు నెక్ మూవ్మెంట్ వెళ్ళేదేమో అని చెప్పి చాలా మందికి అనిపించింది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే డేవిడ్ పైన్ జస్ట్ ఫ్లైట్ అలా దిగాడు, ఎక్కడా కూడా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడలేదు, నెక్స్ట్ డే వచ్చేసి బౌలింగ్కి దిగిపోయాడు అనమాట. సో 3 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. నేను చెప్పాలంటే చాలా ముఖ్యమైన కీ వికెట్స్ ఏవైతే తీసాడో అది అతను ఫస్ట్ ఓవర్లో వచ్చేసి 18 రన్స్ ఇచ్చేసాడు అనమాట. కొంచెం బౌలింగ్ ఏదో తేడా కొడుతుందిగా అనుకుంటున్న టైంలో సెకండ్ టైం బౌలింగ్ సెకండ్ ఓవర్లో అతను ఏదైతే వేసిన తీరుందో బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీశాడనమాట. జస్ట్ మిస్, కొంచెం ఇంకొక వికెట్ తీసుంటే మాత్రం హ్యాట్రిక్ అయి ఉండేది. బట్ స్టిల్ ఎలా చూసుకున్నా కూడా ఇక్కడ ఎన్నో మ్యాచ్ల అనుభవం ఉన్నప్పటికి కూడా ఖచ్చితత్వం అనేది కొంచెం లోపించింది. అందుకోసమే ఇక్కడ వికెట్లు 2 కీ వికెట్స్ తీసినప్పటికి కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ రన్స్ ఎక్కువ సమర్పించుకున్నారు. సో ఇక్కడ మనకి బౌలింగ్లో ఈ లోపం అనేది ఎక్కువ కనిపిస్తుంది. అందుకోసమే కోచ్ వెటోరీ కూడా అదే అంటున్నాడు అనమాట, మా బౌలింగ్లో చాలా డిసిప్లిన్ అనేది లోపించింది, నిజంగా ఇలాంటి ఒక బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్సీబీ బౌలర్స్ వేసిన తీరు చూసి అందులో నుంచి మా వాళ్ళు నేర్చుకోవడంలో ఫెయిల్ అయ్యారు అని చెప్పి అన్నారు. నిజంగా ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఆర్సీబీ బౌలింగ్ వేసినప్పుడు సరే ఒక పక్క చెప్పాలంటే మన వాళ్ళు ఉన్న బ్యాటింగ్ ఆ లైనప్ చూశాక అది 250+ ఈజీగా వెళ్ళిపోవాల్సింది, దాన్ని 200 లోపలే కట్టడి చేయడానికి విపరీతంగా ప్రయత్నించారు, లాస్ట్కి 201 రన్స్ వచ్చాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్తో వచ్చారు, డిసిప్లిన్గా బౌలింగ్ వేయాలని చెప్పి అనుకున్నారు ఆర్సీబీ వాళ్ళు. మరి అలాంటిది ఆల్రెడీ ఆ పిచ్ని చూసుకొని అక్కడ స్టడీ చేసుకొని మన బౌలర్స్కి ఒక అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయారన్న ఆవేదన అనేది కనిపించింది అనమాట. సో అదైతే ఒక క్లియర్ కట్గా ఓపెన్ అయిన విషయం అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎస్ఆర్హెచ్కి దొరికిన ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే యంగ్ స్పిన్నర్ హర్ష్ దూబే చాలా కఠినమైన చిన్నస్వామి స్టేడియం పైన చాలా పీస్ఫుల్గా మంచి బౌలింగ్ చేశాడు. అవసరమైన టైంలో పడిక్కల్ వికెట్ని ప్రాపర్ స్పిన్తోని వికెట్ ఏది తీశాడు. నిజంగా పడిక్కల్ ఉన్న దూకుడికి వాళ్ళు కనుక అలానే ఉంటే ఇంకొక 2-3 ఓవర్ల ముందే మ్యాచ్ అయిపోయేదేమో అన్నట్టుగా అనిపించింది అనమాట. బట్ కీలకమైన టైంలో ఓకే హర్ష్ దూబే కొంచెం మెరిసాడు అని చెప్పి అనుకోవచ్చు. సో హర్ష్ దూబే నెక్స్ట్ రానున్న మ్యాచ్లో కాస్త పిచ్ని ప్రాపర్గా స్టడీ చేసి ప్రాపర్ బాల్స్ వేస్తే మాత్రం ఓకే ఎస్ఆర్హెచ్కి ఇంకొంచెం బెనిఫిట్, ఒక ఎడ్జ్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ ఆర్సీబీ క్యాప్టెన్సీ అండ్ మైండ్ సెట్ రజత్ పటిదార్ గురించి మాట్లాడుకోవాలి. రజత్ పటిదార్ కూడా
జస్ట్ 12 ఓవర్స్లో 31 రన్ చేశాడు. అండ్ అంతేకాకుండా నెట్ రన్ రేట్ గురించి కూడా దృష్టి పెట్టి తమ జట్టు మైండ్ సెట్ని చాలా క్లియర్గా ఉంచాడనమాట. ఇక్కడ మన విరాట్ కోహ్లీ కూడా ఆ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అప్పుడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాడంటే, మేము ఈ స్కోర్ని చేస్తామని మాకు తెలుసు, కానీ అట్ ది సేమ్ టైం ఎంత త్వరగా చేస్తే అంత బెటర్ అనుకునే, ఎందుకంటే మా బాల్ చాలా బాగా బ్యాట్ మీదకి వస్తుంది కాబట్టి నెట్ రన్ రేట్ మీద మేము దృష్టి పెట్టాము అని చెప్పి అన్నారు. ఫస్ట్ మ్యాచ్ నుంచి నెట్ రన్ రేట్ మీద దృష్టి పెట్టారంటే దాట్ షోస్ యువర్ డిసిప్లిన్ అండ్ అక్కడ మీ డెడికేషన్ ఏంటనేది కనబడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం వరల్డ్ కప్ అప్పుడు కూడా చూసుకుంటే నెట్ రన్ రేట్ వల్ల మనం ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చేదనమాట. ఫైనలీ ఆ నెట్ రన్ రేట్ని కొంచెం పక్కన పెట్టేసి అనుకోకుండా మ్యాచెస్ కొన్ని గెలవడం వల్ల ఓకే మనం కప్ అయితే కొట్టగలిగాం. పాకిస్తాన్ కూడా నెట్ రన్ రేట్ వల్లనే కొంచెం ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో నెట్ రన్ రేట్ మీద మొదటి నుంచే వీళ్ళు ఫోకస్డ్గా ఉన్నారు అంటే అది చాలా మంచి విషయం. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇదే మైండ్ సెట్ని మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో రజత్ పటిదార్ నిజం చెప్పాలంటే ఆ క్యాప్టెన్షిప్ని అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం ఏదైతే గెలిచిన వాళ్ళ లయ ఏదైతే ఉందో అదే లయని ఇప్పుడు కూడా వాళ్ళు కంటిన్యూ చేశారు. నేను చెప్పాలంటే డిఫెండింగ్ ఛాంపియన్స్గా మేమేంటి అనేది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో కరెక్ట్గా చూపించారనమాట. సో ఈ రోజులలో 200+ స్కోర్ అనేది కూడా చాలా ఈజీ అయిపోయింది. అంత సేఫ్ స్కోర్ అయితే అనిపించట్లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కావాల్సినంత బ్యాట్స్మెన్ ఉన్నారు, మంచి మంచి బాల్స్ అనేది ఇప్పుడు బ్యాటింగ్ పిచ్ అనేది ఎక్కడ చూసినా కూడా ఉంది కాబట్టి సో మరి 200 స్కోర్ని కాపాడుకోవడం కూడా కష్టమే. సో బ్యాట్స్మెన్తో పాటు బౌలర్స్ కూడా అంతే ఖచ్చితత్వంతో బౌలింగ్ వేయాలి. బౌలర్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకా కాకుండా ఒకసారి ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఒక లైక్ స్కోర్ కార్డ్ కానివ్వండి, అట్ ది సేమ్ టైం ఒక పార్ట్నర్షిప్స్ ఎలా జరిగింది అనే దాని గురించి ఒక లుక్ వేద్దాం పదండి. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఒకసారి పూర్తిగా చూసుకుంటే ఇక్కడ మనకి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఇద్దరిని కూడా జాకబ్ డఫీ ద్వారానే అవుట్ చేశారు. నిజంగా జాకబ్ డఫీని ఏదైతే వాళ్ళు తీసుకొచ్చిన తీరుందో అమేజింగ్ అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ అండ్ అందులోనే చాలా చక్కటి వికెట్లు, ముఖ్యమైన వికెట్లు తీశాడు, చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు అనమాట. చాలా చక్కటి బౌలింగ్ వేశాడు. సో ఒక పక్కనంగా చూసుకుంటే ట్రావిస్ హెడ్ 11 రన్స్ అండ్ అభిషేక్ శర్మ 7 రన్స్. వీళ్ళిద్దరు కూడా చాలా డిసప్పాయింట్ చేశారు. వీళ్ళిద్దరే కనుక ఆడి ఉంటే. అండ్ అట్ ది సేమ్ టైం అనికేత్ వర్మ కానివ్వండి, హెన్రిచ్ క్లాసెన్ అవుట్ అయిన తీరు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరు కూడా మొత్తం ఈ నలుగురు కనుక కరెక్ట్గా ఆడుంటే మాత్రం 250+ మనం కూడా ఈజీ కొట్టేవాళ్ళం. ఆ పిచ్లో చిన్నస్వామి స్టేడియం లాంటి పిచ్లో ఫ్లాట్ పిచ్ అండ్ చిన్న బౌండరీ ఉన్న దగ్గర కనుక 250+ రన్స్ చేసి ఉంటే దట్ వుడ్ బి ఎ గుడ్ స్కోర్ అండ్ ఎ వెరీ గుడ్ డిఫెండింగ్ స్కోర్ అయ్యేది అగెనెస్ట్ ఆర్సీబీ. అదొక పెద్ద మైనస్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇషాన్ కిషన్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 80 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 38 బాల్స్. మొత్తానికైతే 8 4లు 5 6లు కొట్టాడు, 210 స్ట్రైక్ రేట్తో చాలా చక్కగా ఆడాడు. నితీష్ కుమార్ రెడ్డి ఎన్కేఆర్ ఓకే ఈసారికి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం. నెక్స్ట్ మ్యాచ్లో తప్పకుండా అతను మన తెలుగు అబ్బాయి ఎలా ఆడతాడనేది చూడాలి. అండ్ హెన్రిచ్ క్లాసెన్ గురించి మనం మాట్లాడుకోవాలి. క్యాచ్ షెపర్డ్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు, సాల్ట్ పట్టుకున్నాడు. 31 రన్ చేశాడు అవుట్ ఆఫ్ 22 బాల్స్, 2 4లు 1 6 కొట్టాడు. నిజంగా హెన్రిచ్ క్లాసెన్ని పట్టుకున్న క్యాచ్ ఏదైతే ఉందో నాకు కూడా అనిపించింది ఎక్కడో చోట తన కాలు లైక్ ఆ బార్డర్ లైన్కి తగిలినట్టే అనిపించింది. బట్ సిన్స్ జూమ్ బాగా గట్టిగా చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం మనకి దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంపైర్స్ కాల్ ఇస్ ద ఫైనల్ కాల్. బట్ చాలామంది క్రికెట్ అనలిస్టులు మాత్రం ఎందుకో ఇక్కడ కొంచెం తేడా ఉంది వర్మ అని చెప్పి అన్నట్టుగానే కనిపించింది అనమాట. సో ఇప్పుడు అండ్ సలీల్ అరోరా 9 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 6 బాల్స్. మొత్తానికైతే ఒక 6 కొట్టాడు, అతను కూడా అవుట్ అయిపోయాడు. దాని తర్వాత అనికేత్ వర్మ గురించి మాట్లాడుకోవాలి. 43 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 18 బాల్స్, 3 4లు 4 6లు కొట్టాడు, 238 స్ట్రైక్ రేట్తో చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అనికేత్ వర్మ కూడా ఇంకాసేపు నుండి హాఫ్ సెంచరీ ఈజీ కంప్లీట్ అయిపోయేది ఎనీహౌ. అండ్ మిగతా వాళ్ళు కూడా అంతగా పెద్ద రన్స్ అయితే ఏం ఎక్కువ చేయలేదు, ఎక్స్ట్రాస్ ఒక 6 వచ్చాయి. సో దట్స్ హౌ వీ క్రాస్ 201 రన్స్ అనమాట. ఒకసారి స్కోరింగ్ బ్రేక్ డౌన్ కూడా చూసుకుంటే పవర్ ప్లేలో మన వాళ్ళు 49 రన్స్ మాత్రమే తీసుకున్నారు అవుట్ ఆఫ్ 3 వికెట్స్. బట్ ఆర్సీబీ చూస్తే 76 రన్స్ చేశారు. స్టార్టింగ్ పవర్ ప్లే దగ్గర నుంచే వాళ్ళు డామినేషన్ చూపించారు. మన వాళ్ళు స్టార్టింగ్ 2 వికెట్లు కోల్పోయారు, ఆ తర్వాత ఇంకో వికెట్ కూడా కోల్పోయారు. మొత్తానికైతే 49 రన్స్ మాత్రమే చేయగలిగారు, 3 వికెట్స్ సమర్పించుకున్నారు. కానీ ఆర్సీబీ స్టార్టింగ్ పవర్ ప్లేలోనే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఒక ఆటతీరుతో వచ్చారు, వాళ్ళ ఇంటెంట్ ఏంటి అనేది క్లియర్గా కనిపించింది. అండ్ నెక్స్ట్ మిడిల్ ఓవర్స్లో కూడా చాలా డామినేషన్ కనిపించింది. 106 రన్స్ మన వాళ్ళు చేశారు. ఓకే, కొంచెం బెటర్ అనిపించారు, ఎందుకంటే ఆబ్వియస్లీ మన ఇషాన్ కిషన్ అక్కడ చాలా చక్కగా ఆడుతూ ఉన్నాడు. బట్ మిడిల్ ఓవర్స్లోకి వచ్చేసరికి 127 రన్స్ చేశారనమాట. సో ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. సో అక్కడతో మిడిల్ ఓవర్స్లోనే వాళ్ళు కంప్లీట్ చేసేసారు.
అండ్ ఆ తర్వాత మన వాళ్ళు ఫైనల్ ఓవర్స్ వచ్చేసరికి 46 రన్స్ మాత్రమే చేయగలిగారు అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సిక్సెస్ చూసుకుంటే మన వాళ్ళు 12 సిక్స్లు కొడితే వాళ్ళు 13 సిక్స్ కొట్టారు. ఇక్కడ కూడా డామినేషన్ ఉంది. అండ్ ఫోర్స్ చూసుకుంటే 15 ఫోర్స్ మన వాళ్ళు కొడితే 17 బౌండరీస్, 17 ఫోర్స్ వాళ్ళు కొట్టారు. సో ఓవరాల్గా తీసుకుంటే బౌండరీస్ పరంగానే 132 రన్స్ మన వాళ్ళు చేస్తారు, బౌండరీస్తో 146 రన్స్ వాళ్ళు చేశారు. సో చాలా చక్కటి ఒక పార్ట్నర్షిప్ కూడా వాళ్ళకి అక్కడ నెలకొల్పారనమాట. డాట్ బాల్ చూసుకుంటే 28% వీళ్ళది, మన వాళ్ళు 34%. అండ్ ఎక్స్ట్రాస్ వచ్చేసి వీళ్ళకి 18 దొరికాయి, మన వాళ్ళకి ఓన్లీ 6 మాత్రమే దొరికాయి. అంటే మన వాళ్ళు ఎక్స్ట్రాస్ కూడా చాలా ఎక్కువగా వేశారు. ఫీల్డింగ్ పరంగా, బౌలింగ్ పరంగా చాలా చోట్ల లోపాలు కనిపించాయి. ఓకే, ఒక ఇద్దరు ముగ్గురు బ్యాట్స్మెన్ మన దగ్గర మెరిసినప్పటికీ కూడా ముఖ్యమైన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రం ఫెయిల్ అయిపోయారు. సో ఒకసారి మన ఫస్ట్ ఇన్నింగ్స్కి సంబంధించి ఒకసారి సన్ రైజర్స్ హైదరాబాద్ పార్ట్నర్షిప్స్ కూడా చూసుకుందాం. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి 18 రన్స్ మాత్రమే చేశారు. అండ్ ఆ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చిన తర్వాత ట్రావిస్ హెడ్తో పాటు కలిపి 5 రన్స్ మాత్రమే జరిగింది. ఆ తర్వాత అగైన్ ఇషాన్ కిషన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి, అది కూడా వర్కౌట్ కాలేదు. కానీ ఇషాన్ కిషన్ అండ్ హెన్రీ క్లాసన్ వీళ్ళిద్దరు కలిసి ఆడిన తీరు మాత్రం మోస్ట్ బ్యూటిఫుల్ వేలో ఆడారు. నిజంగా 53 బాల్స్లో 97 రన్స్ చేశారు. అండ్ ఇక్కడే ప్రాపర్గా పునాది పడింది మనకి. అక్కడి నుంచి దాని తర్వాతే మన బ్యాట్స్మెన్ కొంచెం ఆడడానికి ప్రయత్నించారు. అండ్ బట్ ఎట్ ఆ తర్వాత ఎక్కడ తీసుకున్నా కూడా అంత మంచి పార్ట్నర్షిప్స్ ఏం రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకుంటే మాత్రం విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ మొదటి నుంచి అనుకున్నట్టుగా అంత ఫామ్లో లేడు. సో అది కనిపించింది ఈసారి. విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడికల్ వీళ్ళిద్దరు కలిసి 45 బాల్స్లో 101 రన్ చేశారు. అంటే ఎక్కడ 18 రన్స్ దగ్గర అనుకుంటే ఒక వికెట్ పడింది. దాని తర్వాత అసలు వికెట్ అనేది పడలేదు 100 రన్స్ క్రాస్ అయ్యేదాకా. సో మొత్తానికి అయితే 101 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 45 బాల్స్. అండ్ విరాట్ కోహ్లీ అండ్ పటిదార్ కూడా తీసుకుంటే 22 బాల్స్లో 53 రన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన విరాట్ కోహ్లీ అండ్ డేవిడ్ వీళ్ళిద్దరు కలిసి 40 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 19 బాల్స్. సో ఒక మంచి పార్ట్నర్షిప్ కనిపించింది, వాళ్ళ ఇంటెంట్ అనేది ప్రాపర్గా కనిపించింది. సో దిస్ ఈస్ హౌ దే ప్లేడ్ వండర్ఫుల్ క్రికెట్ అని చెప్పి అనుకోవాలి. సో ఇదన్నమాట సంగతి. సో మరి మీరేమనుకుంటున్నారు? మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో చేంజెస్ రావాలా, బ్యాటింగ్లో చేంజెస్ రావాలా, లేకపోతే ఫీల్డింగ్లో చేంజ్ రావాలా? ఓవరాల్గా మన వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనే దాని గురించి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు స్పోర్ట్స్ 99 టీవీ. మీ సబ్స్క్రిప్షన్ చాలా అవసరం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి మ్యాచ్ జరగబోతుంది ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్. దానికి సంబంధించి కూడా ఒక ప్రివ్యూ మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.